హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మీ కీర్తి ఇన్ఫినిటీ టేల్స్. ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ ఎవ్రీ వన్ ఈజ్ డూయింగ్ గ్రేట్. సో నేను మీకు మంచి బ్లాగ్తో ఈరోజు వచ్చేసాను. సో ఆ బ్లాగ్ ఏంటి అనుకుంటున్నారా? సో నేను లాస్ట్ ఇయర్ ఆగస్ట్లో థాయిలాండ్ వెళ్ళాను. సో అక్కడ నేను పర్చేస్ చేసిన ఫ్యూ ఐటమ్స్ అయితే నేను మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. యాక్చువల్లీ నేను థాయిలాండ్ నుంచి వచ్చిన తర్వాత ఫస్ట్ బ్లాగ్ స్టార్ట్ చేద్దాము అనుకున్నప్పుడు నేను చేసిన సెకండ్ బ్లాగ్ అయితే ఇదే. నేనంతా రికార్డ్ చేసి పెట్టాను, బట్ ఎడిటింగ్ చేద్దాము అనుకొని చూసేలోపు అది కొంచెం ఇష్యూస్ వచ్చి సరిగ్గా రాలేదు వీడియోస్. సో అది కంప్లీట్గా అండ్ డిలీట్ కూడా అయిపోయింది. నేను చూసుకోలేదు, డిలీట్ కూడా అయిపోయింది. సో దెన్ అప్పటి నుంచి మళ్ళీ నేనైతే చేయలేదు. బట్ ఇప్పుడు మళ్ళీ ఒకసారి చేద్దాము, మీకు కూడా ఆ ప్రొడక్ట్స్ ఇంట్రడ్యూస్ చేద్దాము, నేనేం తీసుకున్నానో అవన్నీ మీకు అందరికీ చూపిద్దామని అనుకుంటున్నాను. సో లెట్స్ గో టు వీడియో. సో ద ఫస్ట్ ప్రోడక్ట్ నాకు బాగా నచ్చిన ప్రొడక్ట్స్ అక్కడ తీసుకున్నవి. సో ఈరోజు అయితే నేను తీసుకున్న యాక్సెసరీస్ అండ్ లైక్ కాస్మెటిక్ ప్రొడక్ట్స్ ఏం తీసుకున్నాను అనేది నేను మీకు ఈరోజు హాల్లో అయితే చూపించబోతున్నాను. సో ఇంకా నేను లైక్ క్లాత్ షాపింగ్ చేశాను, ఫుట్వేర్ షాపింగ్ చేశాను అండ్ ఫ్యూ ఐటమ్స్ లైక్ సోప్స్ అవన్నీ కూడా షాప్ చేశాను. సో మీకు కనుక కంప్లీట్ నాకు థాయిలాండ్ హాల్ కావాలి అనుకుంటే నాకు కనుక కామెంట్ చేయండి, లేదు అంటే ఈ వీడియోని చూడండి. మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఒకవేళ మీరు నా ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ద ఫస్ట్ ప్రోడక్ట్ నాకు బాగా నచ్చింది ప్రోడక్ట్. అంటే మనం తీసుకునేటప్పుడు అవి ట్రై చేయడానికి ఏం కుదరదు, అక్కడ ట్రయల్స్ ఏమి ఉండవు. సో నేను తీసుకున్న తర్వాత నేనైతే మంచిగానే తీసుకున్నాను అని నాకు అనిపించినవి చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి. దాంట్లో వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రోడక్ట్ ఏంటంటే ఈ లిప్ టింట్ ప్రోడక్ట్ అనమాట. సో ఇది వచ్చి లిప్ టింట్. మీకు క్లియర్ కనిపిస్తుంది. సో ఇదేంటంటే స్వీట్ కేఫ్ షైనీ టింట్ క్యారెట్ కేక్ ఫ్లేవర్. సో ఇది లిప్ టింట్. సో ఇప్పుడు నేను అప్లై చేసుకుంది కూడా సేమ్ ఇదే లిప్ టింట్. ఇది లాంగ్ లాస్టింగ్ అయితే ఉండదు, అంటే లైట్గా షేడ్ అవుతూ ఉంటుంది. బట్ ఇది ఫ్లేవర్ బాగుంది అండ్ మనకి ఇచ్చే లైక్ కలరింగ్ కూడా చాలా బాగుంది. సో ఐ ప్రిఫర్ దిస్ వన్. నా మోస్ట్ గోయింగ్ లైక్ నేను ఎక్కడికైనా సడన్ బయటకు వెళ్ళాలి అనుకుంటే నేను రెగ్యులర్గా యూజ్ చేసేది అయితే ఆ లిప్ టింట్ నేను మ్యాగా యూజ్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి సో ఈ టూ లిప్స్టిక్స్. సో ఇవి కూడా నేను థాయిలాండ్లోనే తీసుకున్నాను. ఇవి కిస్ బ్యూటీ ప్రొడక్ట్స్. సో కిస్ బ్యూటీవి. ఇది హార్ట్ కిస్ వెల్వెట్ లిప్ మౌస్ ఉంది దీని మీద. సో ఇవి ఒకటి వచ్చి లైక్ మెరూన్ రెడ్ షేడ్, ఇంకొకటి లైట్ పింక్ షేడ్ అనమాట. సో నాకు ఈ షేడ్ వచ్చి వాళ్ళు అక్కడ కాస్మెటిక్స్లో సేల్స్ చేసేవాళ్ళు నాకు ఇది ప్రిఫర్ చేశారు. సో నేను అడిగాను వాళ్ళని ఏది బాగుంటుంది అని చెప్పేసి. సో అప్పుడు వాళ్ళు నాకు ఇది ప్రిఫర్ చేశారు. సరే నేను ఎప్పుడూ రెడ్ యూజ్ చేయలేదు అండ్ ఈ టైప్ ఆఫ్ పింక్ యూజ్ చేయలేదు అని చెప్పేసి నేను ఈ రెండు పర్చేస్ చేశాను. సో ఇవి వచ్చి నాకు దగ్గర 50 to 100 బర్డ్స్ పడినట్టున్నాయి. సో నాకు క్లియర్గా అయితే గుర్తులేదు, బట్ దీస్ ఆర్ లైక్ బాగానే లాంగ్ లాస్టింగ్గా ఉంటున్నాయి ఈ ప్రొడక్ట్స్. సో ఇది జస్ట్ 1 స్ట్రోక్ ఇస్తే చాలు. సో మీ బోత్ లిప్స్కి మీరు అప్లై చేసుకోవచ్చు 1 స్ట్రోక్. అండ్ దీస్ ఆర్ ప్రెటీ మచ్ లాంగ్ లాస్టింగ్గా ఉంటున్నాయి. సో ఈ ప్రొడక్ట్స్ కూడా నాకు బాగా నచ్చాయి. అండ్ నెక్స్ట్ వచ్చి అక్కడ మీకు లైక్ కాజల్స్ కానీ అండ్ ఐబ్రోస్, ఐలైనర్స్ అవి కూడా మంచిగా దొరుకుతాయి. సో నేను ఇది ఐబ్రో పెన్సిల్ అక్కడే తీసుకున్నాను. సో ఇది బ్రాండ్ నేమ్ బ్రోయిట్. బ్రాండ్ నేమ్ వచ్చి బ్రోయిట్. సో నేను కొంచెం జూమ్ చేస్తాను. సో బ్రోయిట్ బ్రాండ్ నేమ్ వచ్చి బ్రోయిట్. సో ఇటు వచ్చి మనకి కుషన్ వచ్చింది. సో చూసారు కదా, ఇటు వచ్చి ఇట్లా కుషన్ టైప్ వచ్చింది. అండ్ దిస్ సైడ్ ఇట్స్ ఎ పెన్సిల్. సో మీరు బోత్ సైడ్స్ లైక్ దీన్ని అప్లై చేసుకొని జస్ట్
ఈ కుషన్తో అడ్జస్ట్ చేసుకోవచ్చు, ఈ కుషన్తో జస్ట్ ఇట్లా అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఇది కూడా చాలా బాగుంది ప్రోడక్ట్. సో ఒకవేళ మీరు ఇన్ కేస్ ఇన్ ఫ్యూచర్లో థాయిలాండ్ ప్లానింగ్స్ ఏమైనా ఉంటే ఇలాంటి ప్రొడక్ట్స్ మీరు చూస్ చేసుకోండి. సో అక్కడ ఇట్లాంటి లైక్ బ్యూటీ ప్రొడక్ట్స్ అవి చాలా బాగా ఉంటున్నాయి. అండ్ నెక్స్ట్ ద మోస్ట్ అంటే నేను పర్చేస్ చేసుకున్నందుకు నేను బాగా సాటిస్ఫై అయిన ప్రోడక్ట్ వచ్చి ఇది మస్కారా. యాక్చువల్లీ దీని క్యాప్ ఉండేది, అది కింద పడి పగిలిపోయింది. సో ఇదొక్కటి. సో మస్కారా దీన్ని నేను 7-Elevenలో తీసుకున్నాను ఈ ప్రోడక్ట్. సో నేను వెళ్ళిన వెంటనే ఫస్ట్ షాపింగ్ చేసింది మస్కారా ఇదే. జస్ట్ 7-Elevenలో నేను జస్ట్ వాటర్ బాటిల్స్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు ఇది నాకు కనిపించింది అనమాట మస్కారా. సో ఫస్ట్ నేను ప్యాకెట్ లైక్ దీని ప్యాకేజింగ్ ఉంటుంది కదా, అది చూసినప్పుడు జస్ట్ మస్కారా కదా, నా దగ్గర అప్పుడు నేను మస్కారా క్యారీ చేయలేదు. సో అందుకని నేను ఇది తీసుకున్నాను. అది ఎలా ఉంటుందో మస్కారా, లైక్ దాని బ్రష్ సైజ్ ఏంటి, అది ఎలాంటి బ్రష్, అది ఏం నేను చెక్ చేయలేదు. చెక్ చేయకుండా డైరెక్ట్ రూమ్కి వెళ్ళిపోయిన తర్వాత చూస్తే నేను ఫస్ట్ టైం ఇది చూడడం. ఒకవేళ మీరు చూసుంటే ఇలాంటి మస్కారా బ్రష్ నాకు కామెంట్ చేయండి. ఏంటి బ్రష్ లేదనుకుంటున్నారా? జస్ట్ ఇలా స్ట్రింగ్ వచ్చింది కదా, ఇలా స్ప్రింగ్ మోడల్ వచ్చిందంతే. ఇదంతా స్ప్రింగ్ మోడల్. ఇలా ఫ్రంట్ ఉంది కదా, ఇదంతా స్ప్రింగ్ మోడల్. ఎక్కువ గ్యాప్స్ ఏమి ఉండవు, జస్ట్ స్ప్రింగ్ మోడల్. ఇలా కడ్డీలా వచ్చింది. ఫస్ట్ అసలు భయపడ్డాను నేను, ఎలాగ దీన్ని యూజ్ చేయాలి అని చెప్పేసి. అంటే మనం ఎక్కువ యూజ్ చేసే మస్కరాస్ అన్నీ బ్రష్ ఉంటాయి కదా, సో దీనికి అసలు బ్రషే లేదు, ఓన్లీ జస్ట్ ఒక రాడ్ లాగా వచ్చిందంటే దాంతోనే అప్లై చేసుకోవాలి. బట్ ఇది కూడా చాలా బాగుంది. మళ్ళీ రీసెంట్గా మా హస్బెండ్ వాళ్ళు ట్రిప్కి వెళ్ళినప్పుడు నేను ఇది ప్రోడక్ట్ పెట్టి తీసుకురమ్మని చెప్పాను, బట్ ఇదైతే అవైలబుల్ లేదంట. ఐ థింక్ అప్పుడే యాక్చువల్లీ మేము ఉన్నప్పుడే మేము చాలా 7-Elevenలో ట్రై చేస్తాం ఈ ప్రోడక్ట్ కోసం. వేరే మా ఫ్రెండ్స్ కూడా తర్వాత చూసి బాగుంది అని తీసుకుంటానంటే, బట్ అప్పుడే దొరకలేదు. బట్ లాస్ట్ టైం మన మా హస్బెండ్ వాళ్ళు వెళ్ళినప్పుడు కూడా ఈ ప్రోడక్ట్ అయితే మళ్ళీ దొరకలేదు. ఐ థింక్ మళ్ళీ ఎప్పుడైనా ఎవరైనా వెళ్ళినప్పుడు తెప్పించుకుంటాను. అవి ఫొటోస్ అయితే తీసుకొని ఉంచుకున్నాను ఏమేమి కావాలి అని చెప్పేసి. అంటే ఏమేమి ప్రొడక్ట్స్ నాకు బాగా నచ్చాయో అవన్నీ తీసుకొని ఉంచుకున్నాను. అండ్ నెక్స్ట్ థింగ్, సో ఇవి మనకందరికీ తెలుసు కదా, ఫేస్ మాస్క్ షీట్స్. సో ఇది వచ్చి కొరియన్ బ్రాండ్ ఫేస్ మాస్క్ షీట్స్. అప్పుడు మాకు ఇవి లైక్ 100కి 2 or 3 ఇస్తున్నారు. లైక్ మేము వెళ్ళిన మాల్లో ఇవి ఆఫర్ ఉందన్నమాట. 100కి 3, 100కి 2 ఏవో ఆఫర్ ఉండే. అప్పుడు ఆఫర్లో నేను ఇవి తీసుకున్నాను. కొన్ని నేను ఆల్రెడీ గిఫ్టింగ్ పర్పస్కి ఇచ్చేసాను నేను మోస్ట్లీ. సో ఇప్పుడు నా దగ్గర నేను ఉంచుకున్న ప్రోడక్ట్ అయితే ఇది. బాగున్నాయి. దీంతో పాటు నేను వేరే మాస్క్స్ కూడా తెచ్చుకున్నాను. సో చాలా ఆల్రెడీ నేను కొన్ని యూజ్ చేశాను, అవి చాలా బాగున్నాయి. సో మనకి ఇక్కడ కన్నా అక్కడైతే లైక్ చాలా వాళ్ళు నో ఫ్రేగ్రెన్సెస్, నో ఆల్కహాల్ యూజ్ చేయట్లేదు, నో పారాబెన్, ఓన్లీ ఫర్ క్లియర్ అండ్ స్మూత్ ఫ్లాలెస్ టెక్స్చర్, డెర్మటాలజికలీ టెస్టెడ్ ఇవన్నీ. సో దీస్ ఆల్ ఆర్ కొరియన్ ప్రొడక్ట్స్ మనకు అక్కడ దొరుకుతున్నాయి. అండ్ ద నెక్స్ట్ థింగ్, దిస్ వన్. సో ఆల్రెడీ నాది మోస్ట్లీ అయిపోవచ్చింది. లైక్ దిస్ ఈజ్ బూట్స్ బ్రాండ్ది యూజు షర్బత్. సో దిస్ ఈజ్ 3-in-1 ప్రోడక్ట్. దీన్ని మనం షవర్ జెల్గా యూజ్ చేసుకోవచ్చు, బబుల్ బాత్లో యూజ్ చేసుకోవచ్చు, అండ్ షాంపూ కింద కూడా యూజ్ చేసుకోవచ్చు. దీని స్మెల్ అయితే చాలా బాగుంది. నేను ఇవి ఒక 2 ఫ్లేవర్స్ డిఫరెంట్ ఫ్లేవర్స్ 2 బాటిల్స్ తీసుకొచ్చాను. సో ఒకటి నేను ఆల్రెడీ గిఫ్టింగ్కి ఇచ్చాను మా మదర్కి, అండ్ దిస్ వన్ ఈజ్ విత్ మీ. ఇది ఆల్మోస్ట్ అయిపోవచ్చింది చూసారా. నేను మళ్ళీ మొన్న మా హస్బెండ్ వాళ్ళు వెళ్ళినప్పుడు కూడా ఇది కూడా పిక్ పెట్టి తీసుకురమ్మని చెప్పాను. సో ఇవి కూడా అవైలబుల్ లేవు, వేరేవేవో అవైలబుల్ ఉన్నాయంట, ఇవైతే ఇప్పుడు అవైలబుల్ లేవు అని చెప్పారు. బట్ అది కూడా చాలా బాగుంది. సో 3-in-1గా యూజ్ చేసుకోవచ్చు. నేను అది దాంతో హెడ్ బాత్ కూడా చేశాను. చాలా అంటే స్మెల్ అవన్నీ చాలా అంటే చాలా బాగుంది హెడ్ బాత్లో కూడా. అండ్ ఇది ఓన్లీ డాండ్రఫ్ అట్లా ఏం కాదు, జనరల్ హెయిర్ ఫాల్ కానీ డాండ్రఫ్ కానీ ఏమి స్పెషల్ ఏం కాదు, ఇట్స్ జనరల్ షాంపూ. సో అవి నా బ్యూటీ ప్రొడక్ట్స్ నేను అక్కడి నుంచి పర్చేస్ చేసింది. మోస్ట్లీ అవే అనుకుంటా, ఏం మర్చిపోలేదు.
ఒకవేళ నేనేమైనా మర్చిపోయినా నెక్స్ట్ టైం వీడియోస్ తీయట్లేదు కాబట్టి. సో ఇవైతే నేను బ్యూటీ ప్రొడక్ట్స్ అక్కడి నుంచి పర్చేస్ చేశాను. మీకు ఇంకా కావాలంటే అక్కడ ఐ షాడోస్ కానీ లైక్ ఇఫ్ యు ఆర్ లైక్ మోర్ మేకప్ మీరు యూజ్ చేస్తూ ఉంటే మీరు అక్కడి నుంచి మేకప్ రిలేటెడ్ థింగ్స్ అన్నీ తెచ్చుకోవచ్చు. మీకు బడ్జెట్ ఫ్రెండ్లీలో వస్తాయి అండ్ అక్కడ కాస్మెటిక్స్ అనేవి చాలా బాగుంటాయి. సో మీరు ఒకవేళ వెళ్తుంటే బ్యాంకాక్ యూ కెన్ ప్లాన్ విత్ దట్. అండ్ నేను యాక్చువల్లీ మేకప్ నాకు వేసుకోవడం రాదు అండ్ నాకు సెట్ అవుతుంది అనుకోని నేను అనుకోవట్లేదు, ఇప్పటివరకు మేకప్ వేసుకోలేదు కాబట్టి. సో నేను అందుకనే మేకప్ ప్రొడక్ట్స్ ఏం తెచ్చుకోలేదు. ఒకవేళ తెచ్చుకున్నా మనకి అవి ఎలా వేసుకోవాలో కూడా తెలీదు, ఎలాగ అప్లై చేయాలి, ఎంత క్వాంటిటీస్ తీసుకోవాలి, అవి మనకి జీరో నాలెడ్జ్. సో అందుకని నేనైతే ఏం తెచ్చుకోలేదు. సో నెక్స్ట్ ఐ విల్ షో యూ ద యాక్సెసరీస్ అంటే నేను పెద్ద యాక్సెసరీస్ ఏం తెచ్చుకోలేదు, జస్ట్ ఓన్లీ నాకు డైలీ వేర్కి ఇయర్ రింగ్స్ అవే తెచ్చుకున్నాను. సో అవి కూడా నేను మీకు చూపిస్తాను. సో నేను అక్కడ 100కి లైక్ 100 బాత్స్కి లైక్ 6 pairs ఆఫ్ ఇయర్ రింగ్స్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నేను 100 బాత్స్కి ఏమేమి సెలెక్ట్ చేసుకున్నానో మీకు ఇప్పుడు చూపిస్తాను. నాకు యాక్చువల్లీ ఇయర్ రింగ్స్ అనేవి చాలా ఇష్టము. నా దగ్గర హ్యూజ్ లైక్ కలెక్షన్ ఉంది ఇయర్ రింగ్స్ది. ఇఫ్ యూ వాంట్ టు సీ మై ఇయర్ రింగ్స్ కలెక్షన్ జస్ట్ కామెంట్ మీ బిలో. నేను అది కూడా ఒకరోజు బ్లాగ్ అయితే చేస్తాను. అండ్ సో ఐమ్ హ్యావింగ్ ద పేజ్ లైక్ ఐమ్ హ్యావింగ్ ద ఇన్స్టాగ్రామ్ పేజ్ ఫర్ ద ఇయర్ రింగ్స్ సెల్లింగ్. సో నేను ఇన్స్టాగ్రామ్ అండ్ వాట్సాప్లో ఇయర్ రింగ్స్ సేల్స్ చేస్తాను. సో ఐ మోస్ట్లీ సేల్ ద యాంటీ టర్నిష్ ఇయర్ రింగ్స్ అండ్ ఫ్యాషన్ జ్యువెలరీ అండ్ సౌత్ ఇండియన్ జ్యువెలరీ కూడా రీసెంట్గా స్టార్ట్ చేశాను. సో ఇఫ్ ఎనీవన్ వాంట్ టు సీ ద కలెక్షన్ ఐ విల్ పోస్ట్ ద లింక్ below in the description. Just go to that link and subscribe to my channel. మోస్ట్లీ నా ఇయర్ రింగ్స్ కలెక్షన్ అంతా మా అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు లేకపోతే నేను స్టాల్స్ పెడతాను, అప్పుడు మోస్ట్లీ నా స్టాక్ అంతా మోస్ట్లీ అయిపోతుంది. ఫ్యూ ఆఫ్ ది ప్రొడక్ట్స్ లైక్ నేను ఇన్స్టాగ్రామ్లో కూడా పెడతాను, బట్ మోస్ట్ ఆఫ్ మై కస్టమర్స్ నా నియర్ బై ఉన్న కస్టమర్స్ లేకపోతే నేను ఎక్కడైనా స్టాల్స్ పెడితే అక్కడ పర్చేస్ చేసే కస్టమర్స్ ఉంటారు. సో ఇప్పుడు నేను మీకైతే బ్యాంకాక్ నుంచి ఏం ఇయర్ రింగ్స్ తీసుకున్నాను అనేది చూపిస్తాను. సో దిస్ ఈజ్ ద వన్. నేను మోస్ట్లీ ఏంటంటే అక్కడ నేను తీసుకున్నవి లైక్ మనం ఏమైనా పార్టీస్కి వెళ్తే జస్ట్ సింపుల్ అండ్ ఎలిగెంట్గా ఉండడానికి తీసుకున్నాను. సో దిస్ ఈజ్ వన్ ఇయర్ రింగ్ అండ్ చాలా చిన్నవే ఉంటాయి, క్యూటీగా ఉంటాయి. అండ్ దిస్ ఈస్ వన్ లైక్ హార్ట్ షేప్ వచ్చింది. ఇవన్నీ ఏంటంటే మనకి జీన్సెస్ మీద లేకపోతే సింగిల్ పీసెస్ మీద చాలా బాగుంటాయి. సో ఇదొక సెకండ్ పేర్. అండ్ నాకు పర్ల్స్ వచ్చిన ఇయర్ రింగ్స్ అయితే నేను ఫస్ట్ ప్రిఫరెన్స్, నా కళ్ళన్నీ అటే వెళ్ళిపోతాయి. సో ఇప్పుడు కూడా చూసాక నేను పర్ల్ ఇయర్ రింగ్స్ పెట్టుకుంటున్నాను. సో నా కళ్ళన్నీ ఫస్ట్ పర్ల్స్ మీద పడతాయి. సో దిస్ ఇస్ ద సెకండ్ వన్. థర్డ్ వన్, ఇది ఒక థర్డ్ వన్. వాళ్ళ లైక్ వాళ్ళ ఇయర్ రింగ్స్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. అండ్ దిస్ ఇస్ ద ఫోర్త్ వన్, bows and crystals. ఇలా పైన స్టోన్ వచ్చి కింద బో వస్తుంది. ఇది కూడా చాలా ప్రెట్టీగా ఉంది. సో ఇదొకటి తీసుకున్నాను నేను. And the next earring is this one, 2 stars. సో దీన్ని మనం 2 పర్పస్ కింద కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఇలా మనం ఫుల్ లెంత్లో యూజ్ చేయొచ్చు, లేదు అంటే యూ కెన్ రిమూవ్ ఇట్ అండ్ యూ కెన్ యూజ్ ఓన్లీ దిస్ స్టార్. మీరు ఎలా కావాలంటే అలా యూజ్ చేసుకోవచ్చు. లైక్ దిస్ ఇలా యూజ్ చేసుకోవచ్చు. And the last, this
క్రిస్టల్ ఇయర్ రింగ్స్. ఇవి కూడా చాలా బాగున్నాయి. ఇది నాకు లక్కీలీ నాకు దొరికింది క్రిస్టల్ ఇయర్ రింగ్స్. సో రిమైనింగ్ మా ఫ్రెండ్స్కి వెతికారు కానీ ఈ మోడల్లో దొరకలేదు. సో వేరే మోడల్స్లో దొరికాయి. సో ఇవి కూడా చాలా బాగుంటాయి పెట్టుకుంటే. సో మోస్ట్లీ షైనీ అండ్ క్రిస్టల్లోనే నేను తీసుకున్నాను. సో దీస్ ఆర్ ద లైక్ కాస్మెటిక్స్ అండ్ యాక్సెసరీస్ విచ్ ఐ పర్చేస్ ఫ్రమ్ ద థాయిలాండ్. సో ఒకవేళ నేను ఇంకా లైక్ చెప్పినట్టు నేను లైక్ ఫుట్వేర్ తీసుకున్నాను. ఫుట్వేర్ ఎక్కువ తీసుకున్నాను. అక్కడ ఫుట్వేర్ చాలా బాగుంది. ఫుట్వేర్ అండ్ డ్రెస్సెస్ కొన్ని తీసుకున్నాను. అండ్ వాచెస్ తీసుకున్నాను నేను. ఐ థింక్ యాక్సెసరీస్లో మీకు నేను వాచెస్ కూడా చూపించచ్చు అనుకుంటే ఇప్పుడు. సో ఐ థింక్ ఒక వాచ్ అంటే గిఫ్టింగ్ పర్పస్కి మోస్ట్లీ నేను తీసుకున్నాను. సో ఇప్పుడు అవి నా దగ్గర లేవు. సో నేను ఆల్రెడీ గిఫ్టింగ్కి ఇచ్చేసాను కాబట్టి సో వాచెస్ తీసుకున్నాను అండ్ నైట్ సూట్స్ తీసుకున్నాను. యా, సో దీస్ ఆర్ ద థింగ్స్ ఐ పర్చేస్ ఫ్రమ్ ద థాయిలాండ్. ఒకవేళ మీరు ఇంకా ఫుట్వేర్ అండ్ నైట్ సూట్స్ అండ్ డ్రెస్సెస్ నేను ఏం తీసుకున్నాను ఒకవేళ మీరు చూడాలి అనుకుంటే జస్ట్ కామెంట్ మీ బిలో. నేను ఆ వీడియో కూడా నేను మీకు పోస్ట్ చేస్తాను. ఓకే, అండ్ ఇఫ్ యు ఆర్ న్యూ టు మై ఛానల్ ఏం చేయాలో తెలుసు కదా, డెఫినెట్గా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో జస్ట్ లైక్, షేర్ with your friends and family members. And if you like this video comment me below. అండ్ మీకు ఈ ప్రొడక్ట్స్ డీటెయిల్స్ కానీ నేను ఎక్కడ పర్చేస్ చేశాను ఆ డీటెయిల్స్ కావాలి అనుకుంటే మీరు నాకు కామెంట్ చేయండి. నేను మీకు డెఫినెట్గా కామెంట్లో మెన్షన్ చేస్తాను నేను ఎక్కడెక్కడ ఏ ప్రొడక్ట్స్ తీసుకున్నాను అని చెప్పేసి. థ్యాంక్ యూ, బాయ్.